హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈ వీడియో వచ్చేసి నేను లాస్ట్ వీడియో పెట్టాను కదండి. సో 7 శనివారాల వ్రతం అయితే చేశానని. సో అది ఆ రోజు ఈవినింగ్ తీసిన వీడియో అనమాట ఇది వచ్చేసి. సో ఏంటంటే ఇక్కడ మనం పూజ చేసిన తర్వాత సో పీఠాన్ని ఎప్పుడు కదపాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మనం ప్రమిదాలు పెట్టిన ప్రమిదాలను ఎలా తీసి ఏం చేయాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. మొత్తం అంతా కూడా నేను చెప్తాను. సో ఏమేమి చేశాను ఏంటి అనేది అయితే. సో ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. సో మార్నింగ్ పూజ చేస్తాం కదా, సో ఈవినింగ్ కూడా సో ఇలాగ పూజ అయితే చేసుకున్నాను అనమాట. సో అన్నీ కూడా ప్రమిదలను కూడా అన్నీ అంటించేసి సో దీపం పెట్టేసి మొత్తము సో ఇలా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో పూజ చేసుకున్న తర్వాత మనము సో టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చేసి మనము ఇంట్లో ఉన్నటువంటి పీఠాన్ని అయితే కదిలించాలన్నమాట. సో ఇక్కడైతే నేను ఇంకా పూజ చేసేసి టెంపుల్కి అయితే వెళ్ళేసి వస్తానన్నమాట. సో ఇంకా మనం మార్నింగ్ ఎలా చేసామో ఈవినింగ్ కూడా అన్ని దీపాలను వెలిగించేసి మనమైతే పూజ అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంక నెక్స్ట్ వచ్చేసి పూజ కంప్లీట్ చేసుకున్నాక ఇంకా నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళేసి అయితే వచ్చేస్తానండి. సో చూసారు కదా ఇలాగా. సో ఇంక ఇక్కడ అంటీ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము దీపాలు పెట్టామనేసి మనము దేవుడి గదిలో దీపాలు పెట్టకుండా ఉండకూడదండి. సో అక్కడ కూడా ఎప్పుడు దీపం అయితే ఉండాలన్నమాట. దేవుడి గదిలో ఎనీ టైం మనం దీపం అయితే వెలిగించాలి. సో ఇక్కడ పెట్టాం కదా అక్కడ పెట్టకూడదు అనేది లేదండి. ఖచ్చితంగా అక్కడ కూడా మనం దీపం పెట్టించేసి అక్కడ కూడా మనము దీపారాధన అయితే చేయాలన్నమాట. సో ఇంక నేనైతే ఇంక అక్కడ కూడా దీపం పెట్టాను కదండి. సో ఇంకా అక్కడ బయట ఇంకా తులసి కోటకి మొత్తం అన్ని చోట్ల కూడా నేనైతే పూజ చేసేసి అగరవత్తులు అయితే పెట్టేశానండి. సో మార్నింగ్ ఎలా చేసుకున్నామో ఈవినింగ్ ఇక్కడ అలాగే చేసుకోవాలన్నమాట. సో చూస్తారు కదా ఇంకా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా ప్రమిదలు అయితే మధ్యలో ఆగిపోయినాయి అనమాట. సో ఇంకా ఈవినింగ్ అయితే వెలిగించేసాను. ఇక్కడ వచ్చేసి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాను అనమాట. సో అదే రోజు టెంపుల్లో అయితే ఇంకా గ్రామోత్సవం అయితే జరుగుతుందనమాట. ఇక్కడైతే కోలాటం అయితే ఆడుతున్నారు, చాలా చక్కగా చేశారండి. సో చూసారు కదా టెంపుల్కి అయితే వచ్చేసాం మేము దీపారాధన చేసేసి. ఇక్కడ చాలా బాగా మంచిగా అనిపించింది. ఇంకా అలాగే కొంచెం వీడియో కూడా షేర్ చేశాను అనమాట మీతో పాటు. ఇంకా అయ్యప్ప స్వామి వాళ్ళ గ్రామోత్సవం అండి. సో గ్రామోత్సవం స్టార్టింగ్లో వీలైతే టెంపుల్ దగ్గర బయట ఇంకా ఇలాగా భజనలతో మంచిగా వెల్కమ్ అయితే చెప్పేశారనమాట అయ్యప్ప స్వామికి. సో చాలా బాగా అనిపించింది, చూస్తుంటే ఇంకా కొద్దిసేపు చూడాలనిపించింది అనమాట. చాలా బాగా నచ్చింది నాకైతే. సో చూస్తారా ఇక్కడైతే ఇంకా అయ్యప్ప స్వామి వల్ల గ్రామోత్సవం అండి ఇది వచ్చేసి. ఇంకా మేము కూడా టెంపుల్కి వెళ్ళాం కదా, సో కొద్దిసేపు అక్కడే ఉండేసి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ అంతా వీళ్ళంతా కూడా కోలాటం ఆడేవాళ్ళు వైట్ శారీస్తో బాగా మంచి డ్రెస్సింగ్ అయితే చాలా బాగుంది. సో చూసారు కదా ఇలాగనమాట. ఇంకా చాలా మంది వచ్చేసారండి. సో చూడొచ్చు మీరు కూడా చాలా ఎక్కువ మంది వచ్చేసారు అండ్ చాలా బాగా జరిగిందనమాట. మేము చాలాసేపు అక్కడే ఉన్నాం కాబట్టి సో చూసేసి అయితే వచ్చేసామండి. సో మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి అయితే ఇంకా మీతో కూడా ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. చాలా బాగా చేశారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ చూస్తారు కదా అండి. సో నేను టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఓన్లీ టెంపుల్లో కొంచెం ప్రసాదం అయితే తిన్నాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా నేను భోజనం కూడా చేయలేదండి. సో ఫస్ట్ మనం పిఠాన్ని కదిలించేసి భోజనం చేద్దాం అనేసి అయితే నేనైతే భోజనం చేయలేదన్నమాట. సో ఇంక ఇక్కడైతే ప్రమిదలన్నీ కూడా నేను తీసేస్తున్నానండి. సో ప్రమిదలన్నీ కూడా తీసేసి ఒక గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను అనమాట. మొత్తం మనం తమలపాకుతో సహా ప్రమిదలన్నీ కూడా తీసేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇందులోనే ఇంకా మనము ప్రసాదం ఏమైనా పెట్టింటాం కదా, కొంచెం మిగిలింటుంది కదండి. సో అదంతా కూడా ఇందులోనే అంటే మనం ఫ్రూట్స్ అన్నీ పెట్టింటాం కూడా, ఇంకా బనానా కూడా ఇందులో ఒకటి తీసేసి అయితే పెట్టేశారనమాట. సో వీటన్నిటిని ఏం చేయాలంటే మనము సో వాటర్లో అయినా ఎక్కడైనా గంగాలో అయినా కలపాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆవులకు ఉంటాయి కదండి, సో ఈ ఆవులకైనా ఈ ప్రమిదలను అయితే పెట్టుకోవచ్చు అనమాట. అంటే నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా బియ్యం అండి, కలశం కింద మనం బియ్యం వేసింటాం కదండి. సో ఆ బియ్యాన్ని అయితే అన్నీ కూడా ఒక బాక్స్లో అయితే వేసేసుకోవాలన్నమాట. సో ఒక బాక్స్లో వేసేసుకొని మొత్తం మనం 7 శనివారాలు చేస్తాం కదండి, ఆ మొత్తం ప్రతి వారం పెట్టిన బియ్యం అన్నీ కూడా ఒక బాక్స్లో అయితే వేసేసుకొని లాస్ట్ శనివారం అయితే ఇంకా లాస్ట్ మన పూజ కంప్లీట్ అయినప్పుడు ఆ బియ్యంతో మనము కొద్దిగా ప్రసాదం అంటాం కదండి, మనము బెల్లం అన్నము అలాగా ప్రసాదం అయితే చేస్తాం కదా పొంగల్లాగా. సో అలా చేసేసుకొని ప్రసాదం లాగా తీసుకోవాలన్నమాట ఆ బియ్యం మొత్తంతో. ఇంకా అక్కడ అక్షింతలు ఉన్నాయి కదండి, సో చూపించాను కదా, ఆ అక్షింతలు అయితే మనము దేవుడి గదిలో పెట్టుకుని డైలీ మనం బయటకు వెళ్ళినప్పుడు అలాగా కొంచెం అలాగా దేవుడికి దండం పెట్టుకుని అవి వాటిని మనతో పాటు తీసుకెళ్తే చాలా మంచిది జరుగుతుందన్నమాట. సో అలాగనమాట. ఇంక ప్రమిదలన్నీ కూడా నేనైతే ఇంకా
ఆవులకైతే పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి బియ్యాన్ని అయితే అలా పెట్టేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా ఫోటోని అయితే కదిలిస్తున్నాను అనమాట. సో దేవుడికి మొక్కుంటూ ఉన్నాను అనమాట. ఏదైనా తప్పు జరిగింటే క్షమించు తండ్రి, తెలిసి తెలియక ఏమైనా తప్పు చేసింటే అనేసి అయితే ఇంకా దేవుడికి పటం అయితే తీసేసుకొని ఇంకా దేవుడి గదిలో అయితే పెట్టేద్దామని అయితే ఇంకా వెళ్తూ ఉన్నాను అనమాట. సో చూసారండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి లేకపోయినందుకు ఇంకా దేవుడి గదిలో అయితే చాలా అంటే చాలా ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది అనమాట. సో కళ అనేది తప్పిపోయిందండి. సో ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి ఫోటో అక్కడ పెట్టంగానే దేవుడి గదికే మంచి కళ వచ్చిందండి. సో చూడొచ్చు మీరు కూడా. సో నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. చాలా మంచిగా చేసుకున్నాను అనే ఫీలింగ్ అయితే కలిగింది. సో ఇలాగ నేనైతే ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాను కదా, మొత్తం అంతా కూడా చూపిస్తాను. సో చూడొచ్చు మీరు. సో చూడండి, ఇక్కడ ఇక దేవుడి గదిలో మొత్తం మన వెంకటేశ్వర స్వామి వెళ్ళాక ఎంత కళ ఉట్టి పడుతుందో చూడండి. చాలా బాగుంది కదా. సో చూడొచ్చు మీరు ఇక్కడ. ఇంకా దేవుడి గదిలోకి అయితే ఇంకా పటం అయితే తీసుకునేసి అయితే వచ్చేసాను అనమాట. సో చూడండి, ఇక్కడ అయితే పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం పటంని మొక్కొని ఇంకా తర్వాత పెట్టేసాము. అండ్ నెక్స్ట్ మనము ముడుపు కూడా ఇక్కడే అయితే నేనైతే వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఫోటో దగ్గర అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇది మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా మనము పూజ చేసినప్పుడు అయితే ఈ ముడుపులో నేను అనుకున్నాను కాబట్టి ఈ ముడుపులో మళ్ళీ నేను ముడుపు కట్టుకుంటున్నాను కాబట్టి ఇంకా అక్కడే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఎవరైనా సరే అండి, మీరు 7 వారాలు కూడా నేను ఎంతో కొంత ముడుపు వేస్తాను అంటే 7 వారాలు వేసుకోవచ్చు. లేదు ఒకే వారమే వేస్తాను నేను అనుకున్న వాళ్ళు ఒకే వారంలోనే వేసేసి 3 గంటలు వేసేసి సో వాటిని మనము దేవుడి గదిలోనే పెట్టేసుకోవాలన్నమాట. సో నేను చెప్పానండి ఇంతకుముందు వీడియోలో కూడా. సో మనం మన కోరిక నెరవేర్చి మనం తిరుమలకి వెళ్ళినప్పుడు ఇంకా ఆయనకైతే ఆ వడ్డీతో సహా అయితే ఇచ్చేసేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలశంలో మనం వాటర్ ఉంటాయి కదండి. సో ఆ వాటర్ని మనం ఇంటి మొత్తం అయితే వేసేసుకోవాలన్నమాట. సో వాటర్ ఉంటాయి కదండి, ఒక ఫ్లవర్ తోటి మొత్తం ఇలా ఇంటికి మొత్తం వేసేసుకోవాలి ఆ వాటర్ని. తర్వాత వచ్చేసి ఇంకా మిగిలిన వాటర్ని మనం తులసి మాతకైతే వేసేయాలి అనమాట. సో నేనైతే అలా చేసుకుంటున్నానండి. సో మొత్తం ఇంటికి మొత్తం ఆ వాటర్ వేసేసి ఆ నెక్స్ట్ మిగిలిన వాటర్ని తులసి మాతకైతే వేసేసుకుంటున్నాను. సో చూడొచ్చు, ఇక్కడ ఇలాగైతే మొత్తం అయితే వేసేసుకోవాలండి. సో ఇంకా బయట మొత్తం కిచెన్, బెడ్రూమ్ బయట ఇలా అంతా కూడా వేసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా వాటర్ని ఇంకా తులసి మాతకి వేసేస్తాను ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారండి, ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయాక ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఒక కవర్లో అయితే వేసేసుకుంటున్నాను. ఒక కవర్లో వేసేసుకొని వాటిని కూడా వాటర్లో అయితే కలిపిస్తున్నాను అనమాట. సో మనం ఎక్కడైనా వాటర్లో వేసేసుకోవాలండి ఏదైనా కూడా. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా ఈ జాకెట్ ఇవన్నీ కూడా జాకెట్ పీస్ ఇవన్నీ కూడా మనము సో నెక్స్ట్ వీక్కి నెక్స్ట్ మనం పూజకి అయితే అలాగే పెట్టేసుకుంటున్నాను అనమాట. మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకుని విదిలిచ్చేసి ఇంకా మంచిగా నీట్గా అలా మడతేసుకొని పెట్టేసుకుంటాం అనమాట. సో ఇంకా ఇక్కడైతే మా బాబు డిస్టర్బ్ చేస్తున్నాడండి. సో ఇదన్నమాట. ఇలాగైతే నేను అంత మొత్తం అయితే పీఠాన్ని కదిలించాను. ఏమైనా రాంగ్ ఏమైనా చేసింటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్లో కూడా మీరు చెప్పినట్టుగానే చేయడానికైతే నేనైతే మీరు చెప్పింది నడుచుకుంటాను అనమాట. ఎందుకంటే తెలియనప్పుడు సో ఒకరు చెప్తే మనం దాన్ని చేస్తే మంచిది అనమాట. సో నేను ఏదైనా తప్పు చేసింటే సో ప్లీజ్ అండి సజెషన్ చేయండి, ఇలా చేయాలి అలా చేయాలి అనేసి అయితే ఒక చిన్న సలహా అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇదండి, ఇలాగా ఇంకా ఫ్లవర్స్ అన్నీ కూడా ఇంకా అందులో వేసేసుకున్నాను. ఇంకా ఇవన్నీ కూడా వాటర్లో అయితే వేసేసుకుంటున్నాను అనమాట. సో ఇదండి, ఇంకా జాకెట్ పీస్ మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ వీక్ ఇదే నేను యూస్ చేస్తానండి. సో నా వీడియో ఎలా అనిపించింది అండ్ ఏమైనా రాంగ్ చేసానా రైట్ చేసానా అనేది ఒక చిన్న కామెంట్ అయితే తెలియచేయండి. సో ఇంకా ఫైనలీ అవంతా మొత్తం అయితే కంప్లీట్ చేసేసి ఇంకా భోజనం అయితే చేసేయాలన్నమాట. ఇదంతా మొత్తం అయిపోయేపాటికి నైట్ 10:30 అయిందండి. ఇంక ఇప్పుడైతే భోజనం చేసేసి అయితే పడుకోండి పోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, నా వీడియో ఎలా అనిపించింది సో ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఐషు వ్లాగ్స్ అండి. సో నెక్స్ట్ వీక్ మరి ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో ఏమైనా తప్పులు చేసింటే ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి, ఓకేనండి. అందరికీ బాయ్ బాయ్.